అంటే కొన్నేమో యాక్టర్ కింద చేశారు, ప్రొడ్యూసర్ కింద ఉన్నారు, అలాగే కొన్ని టీవీ షోస్ చేశారు. అంటే నేను ఏ క్రాఫ్ట్కి ఫిట్ ఇన్ అవుతాను అనేది మీరు తెలుసుకోవడానికా, లేదంటే వచ్చిన వర్క్ చేస్తూ వెళ్ళిపోయారా? వచ్చిన వర్క్ చేస్తూ వెళ్ళిపోవడం అనండి. ఏంటంటే ఇప్పుడు అదే అలైపాయుదే సినిమాలో కాదల్ సడుగుడు, అదే సఖీలో కాయల్ ఆఫ్ చెడుగుడు అయిన తర్వాత ఐ ఎక్స్పెక్టెడ్ ఇట్ టు బి అ బిగ్ హిట్ అండ్ మనకి వర్క్ బాగా వస్తుంది అనుకున్నాం. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ ద లాస్ట్ సాంగ్ ఐ సాంగ్ ఫర్ రెహమాన్ గారు. ఆ టైంలో వర్క్ లేక నేను డిప్రెషన్లోకి పోవటం, ఒక ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, నా ఫ్యామిలీలో అవన్నీ జరుగుతూ ఉండగా కే బాలచంద్ర గారి ఆఫీస్ నుంచి కాల్ రావటం, ఇలా మేము ఒక సీరియల్ ప్లాన్ చేస్తున్నాం, అదొక మ్యూజికల్, అందరు సింగర్స్ చేస్తున్నారు, శాలిని, పాప్ శాలిని, నేను, మనో గారు అందరు కలిసి ఒక సీరియల్ మేము ప్లాన్ చేస్తున్నాం, వుడ్ యు బీ ఇంట్రెస్టెడ్? నేను వచ్చి ఆడిషన్ చేస్తానంటే మీకు నచ్చితే చేస్తాను. ఆ ఆడిషన్ చేశాను, అది నచ్చింది, సో ఐ డిడ్ దాట్. అక్కడ నాకు సముద్రకని కలవడం ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా, వాడితో కథలు చెప్పించుకోవడం బ్రేక్స్లో, దాంట్లో కథ నచ్చడం, అలా ప్రొడ్యూసర్ అయ్యాను. సో ఇవన్నీ ఆపర్చునిటీస్ జస్ట్ కేమ్ మై వే. ఇట్ వాజ్ ఓకే, ఇది అయిందా, నెక్స్ట్ ఐ వాంట్ ఎక్స్పెరిమెంట్ అని. ఆ టైంలో ఐ గాట్ లక్కీ. ఇది తగ్గుతుంది అనగానే ఇంకొక అవకాశం రావటం, ఇంకొక అవకాశం, అంటే ఒక డెస్టినేషన్ లాగా వెళ్ళిపోయింది మీ లైఫ్ అనేది. ట్రావెల్ మీరు ఏది ప్లాన్ చేసుకుని చేసింది డెఫినెట్గా లేదు. డెఫినెట్గా ఇట్ వాజంట్ ప్లాన్డ్. అయితే యాక్చువల్గా ఇందాక మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మీరే చెప్పారు, అంటే అంటే ఏం చేయాలో తెలియక అవకాశాలు తగ్గినప్పుడు ఒక డిస్టర్బెన్స్ కైండ్ ఆఫ్ థింగ్ అన్నారు కదా. అంటే ఇప్పుడు మీరు ఒక అప్పటికే నాన్నగారు నాకు తెలిసి మీకు ఊహ తెలిసేసరికి చాలా సంపాదించి ఉంటారు కదా. బట్ అంటే మీరు అప్పుడు లైఫ్ని ఏ యాటిట్యూడ్తో చూసేవారు? ఐ వాజంట్ అ పార్టీ బాయ్. నేను అట్లా విచ్చలవిడిగా తిరగడం, మంచి కార్లు పెట్టుకోవడం, ఎస్టీమే ఆ కాలంలో ఏమున్నాయి కార్లు, ఒక ఎస్టీమ్ అనేది ఒకటి, దాని తర్వాత హాండా సిటీ వచ్చింది కొత్తగా. సో అట్లా లావిష్ లైఫ్, లగ్జరీ లైఫ్ అలవాటు లేదు. నేను అమెరికాలో ఐ వాజ్ ఆల్ అలోన్ బై మై సెల్ఫ్. అక్కడ కూడా పెద్ద కార్లు, మన్హాటన్లో పోయి పెద్ద రెస్టారెంట్స్లో తింటాలు, అట్లాంటి లావిష్ లైఫ్ ఎప్పుడు లేక. వాంటెడ్ గ్రేట్ వాచెస్, ఎందుకంటే మా నాన్న ఎస్పీ వాచ్ అని తెలుసా, నేను ఐ కెన్ అఫోర్డ్ గ్రేట్ బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ క్లోత్స్, అట్లాంటి అంటే ఇంట్రెస్ట్ లేదా? లోక జ్ఞానం కూడా లేదు. అప్పుడు అరమానీ అంటే ఏమిటో కూడా మాకు తెలిసేది కాదనమాట. నెవర్ న్యూ. సో అమెరికాకి వెళ్ళినా 80s, 81లో 10 ఏళ్ళప్పుడు అమెరికాకి పోయినప్పుడు డిజ్నీలాండ్, మిక్కీ మౌస్, యూనివర్సల్ స్టూడియోస్ ఇట్లాంటివి తెలిసే తప్ప షాపింగ్కి వెళ్తే అర్మానీ వాచ్ కొనుక్కోవాలో, ప్రాడా, ఇవన్నీ ఇప్పుడు తెలుసుకున్నవే తప్ప. సో దట్ లావిష్నెస్ వాజ్ నాట్ దర్. బట్ ఎట్లాంటి ఒక టువర్డ్స్ లైఫ్ ఎట్లాంటి ఒక ఇంట్యూషన్ ఉండేది అంటే ఐ డోంట్ నో యాక్చువల్గా. నాన్నగారు చూసుకుంటారన్న ఒక ధీమానా, లేకపోతే నేను చదివి ఇది అవ్వాలని అనుకున్నానా, ఎటు గాలి కొడితే ఎయిర్ ఫోర్స్, ఎటు గాలి కొడితే అటు వెళ్ళిపోయేవాడిని అనమాట. పిల్లలతో క్రికెట్ ఆడడం, ఫ్రెండ్స్తో రోడ్ మీద. ఎందుకు వచ్చిందో ఆ పొగరులు నాకు అర్థం కాదు. ఐ డోంట్ నో వై. ఎడ్యుకేషన్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా ఏం చేస్తావురా ఫ్యూచర్లో, ఏమో లగ్జరీ లేదు కానీ అలా అని కేర్ఫుల్నెస్ కూడా ఉండే, కేర్లెస్గా అంటే ఒక కేర్ ఫ్రీ అనుకోవచ్చు. కేర్ ఫ్రీ, నాట్ కేర్లెస్. కేర్ ఫ్రీ, దట్స్ కరెక్ట్ వర్డ్. కేర్ ఫ్రీ వాజ్ ద కరెక్ట్ వర్డ్. సో ఆ యాటిట్యూడ్తోనే లైఫ్, ఆ యాటిట్యూడ్తోనే చిన్నప్పుడు అమెరికాకి వెళ్ళేంత వరకు ఉండింది. అమెరికాకి వెళ్ళిన తర్వాత ఇంకా ఈ ఎక్స్ట్రా అవగేషన్స్ లేని వల్ల చదువు మీద కాన్సన్ట్రేషన్ పడిపోయింది అనమాట. పొద్దున్నే 4 గంటలకు లేచిపోయేవాడిని, లేచిపోయి చదువు. ఐ వాజ్ అన్ ఆనర్ స్టూడెంట్ హై స్కూల్లో, గ్రాడ్యుయేట్ దాని తర్వాత 4 years కాలేజ్. టువర్డ్స్ ది ఎండ్ లైట్గా స్లాక్ ఆఫ్ అయిపోయింది అనమాట. కొద్దిగా ఫ్రెండ్స్, కొంచెం ఇండియన్స్ కలిసేటప్పటికి కొంచెం లైట్గా ఆ స్లాక్ ఆఫ్ అవడం, ఎదుగో కష్టపడి ఫినిష్ చేసేసి అక్కడ నుంచి వాట్ ఐ వాంటెడ్ టు పర్స్యూ దట్ ఫిల్మ్ స్కూల్, అది ఆపర్చునిటీ దొరికింది. ఐ వెంట్ అండ్ ఐ స్టడీడ్ కెమెరా మేనేజ్మెంట్, ఎడిటింగ్, ఆన్లైన్, ఇట్లా స్క్రిప్ట్ రైటింగ్, ఇట్లాంటివన్నీ చిన్నవి కొద్దిగా నేర్చుకొని దెన్ ఐ జస్ట్ ఫ్లూ అవుట్ అండ్ కేమ్ బ్యాక్. ఎస్, అంటే ఇప్పుడు అన్నారు కదా, అంటే ఒక డిప్రెషన్ కైండ్ ఆఫ్ స్టేట్ అని. అంటే మీకు
అన్నీ అందుబాటులో ఉంటాయి, అంటే మినిమం మనకు బ్రతకడానికి ఇబ్బంది పడేలేక కాకుండా అన్నీ అందుబాటులో ఉంటాయి కదా, మరి ఆ డిప్రెషన్ మోడ్ అనేది ఎందుకంటే నా అంతటా నేను ఏం చేయలేకపోతున్నాను. అదే ఎగ్జాక్ట్లీ. ఊరి నుంచి వచ్చాము, నేను ఐ వాంటెడ్ టు హ్యావ్ అ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్. అక్కడ ఇండియాకి వెళ్ళిన తర్వాత మాయా ఈ సాఫ్ట్వేర్ అప్పుడు పాపులర్గా ఉండేవి. ఐ వాంటెడ్ టు లర్న్ దట్. నేను కొంచెం కాలం దానికి కూడా వెళ్ళాను. దాని తర్వాత పాడడానికి అవకాశం దొరికింది. అప్పుడు ఏమైపోయినప్పుడు ఒక ఫుల్ ఫ్లడ్, ఒక 6 నెలలు నాన్నగారి లాగా పొద్దున్నే లేచి రికార్డింగ్కి వెళ్ళిపోయిన ఒక సిచ్యువేషన్ అనమాట. అమ్మకైతే ఒకటే పెద్ద ఇంప్రెస్, నాన్నని రికార్డింగ్ పంపించేస్తాడు, నాన్న రికార్డింగ్ పంపించడం, ఇద్దరం బయలుదేరి వెళ్ళిపోవడం, నేను అక్కడ దింపేసి వెళ్ళిపోయినా నువ్వు ఇట్లా మాట్లాడుకుని ఒక ఫ్లో వచ్చేది అనమాట. దెన్ ఐ గాట్ మ్యారీడ్. షీ వాజ్ లవ్ ఆఫ్ మై లైఫ్ ఇన్ అమెరికా. నేను చదువుకుంటున్నప్పుడు కలిసినప్పుడు అండ్ ఇంటికి తీసుకొచ్చి అందరికి పరిచయం చేసి అందరికి నచ్చి ఇట్ వాజ్ అ కంప్లీట్లీ family oriented wedding. And so she was with me for a while. ఈ heat in this whole entire career, in the music career లో తగ్గిపోయేటప్పటికి దాదాపు ఒక 4-5 నెలలు యాతన. అప్పుడు ఏమయ్యేదంటే ఇద్దరిని పనికి పంపించే అమ్మ, రే ఈ వయసులో పొద్దున్నే లేచాను పనికి వెళ్తున్నాడు, ఇంకా పడుకుని నిద్రపోతున్నావు ఏంట్రా దున్నపోతా, అది స్టార్టెడ్ హిట్టింగ్ మీ అనమాట. ఏం చేసేది నాకు తెలియట్లేదు. దాని తర్వాత if it was a self-made career, academically designed career, you know where to go, what to do. అట్లాంటిది కాదు. సినిమాని నమ్ముకొని మనం ప్లాన్ చేసుకొని వచ్చి ఒక యాడ్ ఏజెన్సీ పెడదాం అనుకున్నాం. బట్ దానికి పర్సూవెన్స్కి ఎక్కడో బ్రేక్ పడిపోయింది. ఈ సింగింగ్ వల్ల ఈ పాపులారిటీ కొద్దిగా వచ్చేటప్పటికి ఈ దీంట్లో పడేటప్పటికి దాని మీద ధ్యాస పక్కకి వెళ్ళిపోయింది. సో దాట్ గాట్ మీ ఇంటూ ఎటు లేకుండా ఏం చేయాలో అనేది తెలియకుండా పోయింది అనమాట. అండ్ ఐ వాజ్ మ్యారీడ్. దేర్ వాజ్ అ గర్ల్. పిల్లలు ఉన్నారు? లేదు, లేట్ చిల్డ్రన్. సో అప్పటికి పిల్లలు ఉండేటప్పటికి దెన్ ఇట్ బికేమ్ that was the depression mode that I had gone to. Luckily K. Balachandra garu left me out.